కమిటీ కుర్రాలు విజయవాడకు వచ్చారు. సో వాళ్ళ మూవీ ప్రమోషన్స్లో భాగంగా విజయవాడలో ఎలా ప్రమోట్ చేస్తున్నారు ఏంటి అనేది వారి మాటల్లో అడిగి తెలుసుకుందాం. ముందుగా పెద్దోడు క్యారెక్టర్ చేస్తున్నారని ఇందాకే చెప్పారు. సో ఎలా అనిపిస్తుంది ఈ పెద్దోడు క్యారెక్టర్ ఒప్పుకోవడానికి మీకు ఎక్కడ ట్రిగర్ అయింది పాయింట్? అంటే ఈ క్యారెక్టర్ ఒప్పుకోవాలా ఒప్పుకోకూడదా అనుకునేంత ఆప్షన్ లేవండి నాకు. దిస్ ఈజ్ మై ఫస్ట్ ఆప్షన్. ఫుల్ లెంత్ క్యారెక్టర్ పడడానికి అంటే చేశాను, కానీ ఇంత పెద్ద ప్లాట్ఫామ్ దొరకలేదు కదా. డెఫినెట్గా హ్యాపీగానే ఉంటుందండి. సో అంటే చాలా షార్ట్ ఫిల్మ్స్ మీరు డైరెక్ట్ చేశారు, యూట్యూబ్లో ప్రమోట్ చేస్తున్నారు, చాలా బాగా వెళ్తున్నాయి, మిలియన్స్లో వెళ్తున్నాయి, మేము చూస్తున్నాము. సో ఆ రోల్స్ తీసుకోవడానికి కూడా మీరు మొన్న రీసెంట్గా వింధ్యా విహారీ చేశారు. అది కూడా పల్లెటూరి నేపథ్యంలో, అంటే విలేజ్ని చాలా బాగా చూపించాలి, విలేజ్కి వెళ్ళాలి, విలేజ్ని మర్చిపోకూడదు అన్న ఇది మెసేజ్ ఇచ్చారు. సో ఇందులో కూడా అదే ఆ తోవకి చెందుతుంది మూవీగా అనిపిస్తుంది. సో విలేజ్ని ఎక్కడా మర్చిపోకూడదు అనేది ఒకటి నాకైతే అర్థమైంది. సో కమిటీ కుర్రాలు కథ అంతా ఎలా అనిపిస్తుంది, ఎలా ఉండబోతుంది? యాక్చువల్గా ఇది డైరెక్టర్ నాకు చాలా థ్యాంక్స్ చెప్పుకోవాల్సిన విషయం అండి. డైరెక్టర్ నాకు చెప్పుకోవాల్సిన విషయం, ఎందుకంటే వింధ్యా విహారీ స్టోరీస్ వాడికి పేరెంట్స్ అంటే ఇష్టం, పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోవాలి, వాడికి ఊరంటే ఇష్టం. సో నథింగ్ బట్ కమిటీ కుర్రాలు. ఇది యాక్చువల్గా ఎవరికి తెలియని విషయం ఏంటంటే కమిటీ కుర్రాలు ప్రమోషన్ కోసమే ఈ సిరీస్ నేను స్టార్ట్ చేశాను. ప్రమోషన్ అది యాక్చువల్గా అందులో ఆ కథ కూడా, అందులో పాత్ర కూడా అదే ఉంటుందండి. కాకపోతే కథ అది కాదు, కథ వేరే ఉంటుంది. బట్ ఆ ఎమోషన్ మాత్రం తల్లిదండ్రుల దగ్గర ఉండాలి. నాకు ఎమోషన్ అది నా క్యారెక్టరైజేషన్ ఎలా ఉంటుందని అందులో నేను పోర్ట్రేట్ చేశాను అంతే. ఈ కుర్రాళ్ళందరితో చేయడం ఎలా అనిపిస్తుంది? అంటే మీరు పెద్దోడు, చాలా ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నారు ఇందులో, మిగతా వాళ్ళంతా రీసెంట్గా వచ్చిన వాళ్ళు. మరి ఎలా సపోర్ట్ చేశారు వాళ్ళందరికీ? మీకు ఎలా ఎక్స్పీరియన్స్ అయింది వాళ్ళతో? సపోర్ట్ చేశారు అన్నం కన్నా వాళ్ళని భరించారండి. నాకున్న అంటే వాళ్ళకన్నా నేను ఏజ్డ్ అండి, నాకన్నా అందరూ 5-6 ఏళ్ళు చిన్నవాళ్ళు. సో వాళ్ళని భరించారు. రెండోది కుర్రాళ్ళు హీరోలు అన్నం కన్నా వాళ్ళందరూ నాకు తమ్ముళ్ళు అండి. నన్ను చాలా సపోర్ట్ చేసిన వ్యక్తులు వాళ్ళంతా. అందరం ఫ్యామిలీ అంతే అట్లా. సో డైరెక్టర్ గారు మీరు చెప్పండి, ప్రసాద్ గారిని తీసుకోవడం ఎలా అనిపిస్తుంది? వీళ్ళందరితో చేయడం మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? అలాగే నిహారిక గారు ప్రొడక్షన్ చేశారు. సో ఎలా అనిపిస్తుంది? ప్రసాద్ లాంటి యాక్టర్ యాక్చువల్లీ మనకి చాలా అరుదుగా దొరుకుతారండి. నార్మల్గా ఇప్పుడు మనం ఇదివరకు కాలంలో మనకి సునీల్ గారు లేకపోతే ఇలాంటి వాళ్ళు ఎలా ఉన్నారో, నెక్స్ట్ కాలంలో కంపల్సరీ ప్రసాద్ బెహ్రా అనేవాడు అలా అవుతాడని 3 ఏళ్ల క్రితం నేను ఊహించాను. ఈరోజు అతను అలా ఉన్నాడు. నేను చాలా హ్యాపీ, ఎందుకంటే నా క్లోజ్ ఫ్రెండ్ అయిపోయాడు. ఇప్పుడు మేము అన్ని బాధల్ని, అన్ని రకాల ఆనందాలని పంచుకుని తిరిగాం అనమాట. ఈరోజు నేను ప్రసాద్ని స్క్రీన్లో నేను చూస్తున్నప్పుడు, ప్రసాద్తో పాటు నా 11 మంది కుర్రోళ్ళని అందరినీ చూస్తున్నప్పుడు నేను చాలా ఎమోషనల్ ఫీల్ అయ్యాను. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరు కూడా ఆ సినిమాని చూసిన తర్వాత ఈ 11 మంది నెక్స్ట్ ఫ్యూచర్ కాబోయే స్టార్స్ అని చెప్పిన తర్వాత ఒక పెద్ద మనిషి, అది రేపు పొద్దున్న తెలుస్తుంది మీకు ఎవరని, అలాంటి వాళ్ళ మాటలు చెప్పినప్పుడు, పర్టికులర్గా ఈయన గురించి చెప్తున్నప్పుడు నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యాను అనమాట. డెఫినెట్లీ చూసే ఆడియన్స్ అందరూ కూడా ఒక మాట చెప్తున్నాను అందరికీ, మిమ్మల్ని మీరు చూసుకోవడానికి రండి, కమిటీ కుర్రలు చూడండి, మీ గ్యాంగ్తో చూడండి, మీ ఫ్యామిలీతో చూడండి. 30 ఏళ్ళ చరిత్రని, 30 ఏళ్ళ మీ జీవితానే కాకుండా మన కల్చర్ని, జాతరని, ఊరేగింపుల్ని, ఎలక్షన్ని, అన్ని రకాల ఎమోషన్స్ని దీంట్లో ఇచ్చామన్నమాట. ఈ కుర్రోళ్ళని సపోర్ట్ చేయాలని నేను చాలా కోరుకుంటున్నాను. అంటే ఎక్స్పీరియన్స్ అయ్యి, అంటే ఎక్కడైనా మీకు ఓన్గా జరిగిన ఇన్సిడెంట్స్ కూడా ఇందులో ఉంటాయా? ఉంటాయండి, ఎందుకంటే ఇది నా ఒక్కటిదే కదండి, అందరు బయోపిక్ అండి. ఊళ్ళో ఉన్న ఇది మీ బయోపిక్ కూడా మీరు కూడా చూసుకోవచ్చు. అంటే ఇది కుర్రోళ్ళు అనే పేరు పెట్టాం, కానీ ఇది అమ్మాయిలకు కూడా వర్తిస్తుంది. ఎవరికైనా కానీ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ అండి. ఇట్స్ లైక్ ఎక్స్పీరియన్స్ అంతే. అప్కమింగ్ ఎవరితో డైరెక్ట్ చేయాలనుకుంటున్నారు? ఈ ఫిల్మ్ హిట్ అయింది, ఆల్రెడీ హిట్ అవుతున్న టాకే వినిపిస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ అప్కమింగ్ మూవీస్ ఏం రాబోతున్నాయి, ఎవరితో చేయాలనుకుంటున్నారు? ఇంకా అంత దూరం ఆలోచించలేదండి. యాక్చువల్లీ ఈ సినిమా మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ ఉంది. డెఫినెట్లీ మనం వెళ్ళే కొద్దీ చేస్తూనే ఉంటాం సినిమాలు, అది ఏంటి అనేది ఇంక ఫ్యూచర్లో వస్తుంది అప్డేట్. డైరెక్షన్లో మీ ఇన్స్పిరేషన్ ఎవరు? కమల్ హాసన్ గారు అండి. కే విశ్వనాథ్ గారు, కమల్ హాసన్ గారు, పూరి జగన్నాథ్ గారు, దర్ సో మెనీ. ఒక్కొక్క రకంగా ఒక్కొక్కరు అంతే. సో మీకు యాక్టింగ్లో ఎవరు ఇన్స్పిరేషన్ సార్? యాక్చువల్గా ఇది కొంచెం కమర్షియల్గా ఉంటుందేమో, చెప్పండి. యాక్చువల్గా అది వద్దులే. యాక్టింగ్ అంటే నేను మై నాట్ హీరో పీస్ అండి. హీరో అంటున్నాడు, కానీ సో చాలా పాత వాళ్ళ దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలి. ఎస్ రంగారావు గారు, కోట శ్రీనివాసరావు గారు, వాళ్ళన్నా చాలా ఇష్టం. యాక్చువల్గా వాళ్ళ నుంచి చాలా నేర్చుకోవచ్చు, ఎందుకంటే వాళ్ళకి స్టేజ్ని వాడుకునే విధానం ఉంది. తనికెళ్ళ వర్ణయ్య గారు, సో వాళ్ళు చాలా. ఏంటంటే మీరు యాక్టింగ్ చేస్తున్నా కానీ యాక్టింగ్ చేయకుండా జనరల్గా చేస్తున్నట్టు అనిపిస్తూ ఉంటుంది. సో అలా ఏమైనా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారా? మీరు ఇప్పుడు చూస్తుంది యాక్టింగ్, ఒరిజినల్ ఇది కాదు. ఒరిజినల్ వీడియోలో ఉన్నదే ఒరిజినల్. ఇది యాక్టింగ్ అండి, అది ఒరిజినల్ అండి. సో అది యాక్టింగ్ కాదు కాబట్టి. అంటే నా కెమెరా
నా ప్రొడక్షన్ హౌస్ మా వాళ్ళది. సో నేనే రాజు నేనే మంత్రి కాబట్టి అక్కడ భయం ఉండదు. ఇక్కడ అంటే తప్పదు మీ అందరి ముందు నేను నటించాను. అప్కమింగ్ ప్రాజెక్ట్స్ మీ నుండి ఏం రాబోతున్నాయి, అలాగే యూట్యూబ్ సిరీస్ ఇంకా ఏమేమి చేయబోతున్నాయి? సిరీస్ ఇంకా పెళ్లివారం అండి సీజన్ 3 ఒకటి వస్తుందండి. అది కాకుండా బచ్చల మల్లి అని అల్ల నరేష్ గారిది బచ్చల మల్లి ఒకటి, ఇంకా ప్యారల్గా చాలా సినిమాలు ఉన్నాయండి, రిలీజ్కి రెడీగా ఉన్నాయా. థ్యాంక్ యూ అండి. చెప్తున్నా ఎందుకంటే ఆల్రెడీ సినిమా హిట్ అయిన టాక్ అయితే వినిపిస్తుంది. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.